ఒరే వేకు, నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి కరెక్ట్ గా 5 నిమిషాలు అవుతుందిరా. ఒరే అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోవాలని చాలా బాధగా ఉందిరా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే కదరా పెరిగాను. నువ్వే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలరా. ఒరే నేను చూసుకోవడం ఏంద్రా, మరి నువ్వేమైపోతావు? నేనేమైపోవడం ఏంట్రా, యూట్యూబ్ లో నా వీడియో అప్లోడ్ చేశాను, అది జనాలు చూస్తారు, డైరెక్టర్లు చూస్తారు, వాళ్ళ డైరెక్టర్లు చూస్తారు, నేను ఫేమస్ అయిపోతాను, నన్ను హైదరాబాద్ పిలిచి అందరూ సినిమాలు తీసేస్తారా నాతో. నిన్నెవరు హైదరాబాద్ లో వెళ్ళవర్రా? ఏ యుగాండా డైరెక్టర్లు ఆఫ్రికా డైరెక్టర్ పిలుస్తారు. ఎందుకంటే నీది వాళ్ళది సేమ్ కలర్ కదా. నేను ఎదుగుతున్నానని నీ కుల్రా, కావాలతో వ్యూస్ చూడు. ఒరే బావా, ఇక్కడ క్యాబ్ వస్తుందా? ఓబర్ పూలు ఎన్ని పూలు అన్ని బుక్ చేశారా? ఒక 2 మనుషులు 10 మనుషులు కావాలి. నా లగేజ్ సదరాలి, క్యాబ్ లో పెట్టాలి. క్యాబ్ స్పీడ్ గా వెళ్తాడంటావా? టైం అయిపోతుంది, టోల్ గేట్. ఎందుకు ఎంత ఆవిడి? ఎందుకంటావేంట్రా, యూట్యూబ్ లో ఆల్రెడీ ఒక వ్యూ వచ్చింది చూడు. ఒక్క వ్యూ? అది ఎవరిదో తెలుసా? నువ్వు చూసిందేరా, నువ్వు చూసిన దానికే ఒక్క వ్యూ వచ్చింది. చూస్తారులే, ఇప్పుడు నేను చూసానా, జనం కూడా చూస్తారు, దాంట్లో ఏముందిరా. ఏంట్రా నా వీడియో చూస్తున్నావా? చూడు 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 చూడరా. ఇందాక నన్ను ఏమన్నావురా, యుగండ వాళ్ళు పిలుస్తారా? కళ్ళు తిరిగిపోతాయి చూడు మామ, 2 వ్యూస్. ఏ సినిమా తీస్తారు? యాక్షనా? గబ్బునాయాలా, ఆ 2 వ్యూస్ దేనికి వచ్చా తెలుసా? ఒక నువ్వు చూసిన దానికి వచ్చింది, ఇంకోటి నేను ఓపెన్ చేసిన దానికి వచ్చింది. యుగాండోలేరా, యుగాండ కాదు అసలు, నేను ఎవరు పిలరు. చూతారులేరా, ఇందాక పెట్టిన 5 నిమిషాల్లో నేను చూశాను, ఇప్పుడు నువ్వు చూసావు. అలాగే జనాలు డైరెక్టర్లు ఫేమస్, అమ్మాయిలందరూ నా మీద పడిపోతారేమో. ఓ మై గాడ్. అమ్మాయిలందరూ నేను చూసి ఓ గాడ్ అనర్రా, వాళ్ళు కళ్ళు తిరిగి ఐ కాంట్ అని పడిపోతారు. నేనంటే కుళ్ళురా నీకు. హాయ్. ఒరే ఇంకా 2 వ్యూస్ ఏంట్రా? నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయనా? నీ ఫ్రెండ్స్? ఒరే నవ్వుతావేంట్రా, నా ఫ్రెండ్స్ కు ఫోన్ చేశానంటే యూట్యూబ్ లో రచ్చ చేసేస్తారు. ఆ తర్వాత యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్, కామెడీ. అందుకే మరి నవ్వింది. హలో బావా. ఒరే బావా, నేను అడిగితే చేస్తావా? చెప్పరా, నువ్వు అడిగితే ఏమన్నా చేస్తా, నా ప్రాణం కూడా చేస్తా నీకోసం. ఒక్క నిమిషం బావా. బావా, నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాను, కొంచెం చూసి రచన చేసాను రా. ఏమని అడుగు చేస్తా గానీ యూట్యూబ్ మాత్రం చూడండి రా, ఎందుకంటే అది ఎక్కువ డేటా తీసుకుంటుంది. ఇప్పటికి ఏమని అడుగురా? సరే పోనీలే, సాయంత్రం అడుగురా, అప్పుడు చెప్తా. ఒరే వేకు, ఇదంతా అయ్యేలా లేదు గాని ఫేమస్ ఉంటే తర్వాత అవ్వచ్చు. 10ంటికి వెళ్దాం. వద్దురా, నువ్వు ఇన్నే ఉండు. ఊబరు పూలు అన్ని వస్తాయి, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు కానీ సరేనా? అది కాదురా. కాదురా, మీ అమ్మ నేను బాగా చూసుకుంటానే, నీ పేరు మీద ఆస్తంతా నేనే రాయించుకుంటాను సరేనా? ఒరే వద్దు నాన్న, విన్ను చెప్పేది ఉండి, ఇన్నే ఉండు. బాయ్. ఏరా బావా, మన వీడియోలు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నట్టున్నాయి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. నేను ఎక్కడో చూసానే, నువ్వు సబ్స్క్రైబ్ సుబ్బారావు కదా? అవునయ్యా, నా వీడియోలు అన్ని చూస్తూ ఉంటావా? అయినా లేవున్నారా చూడ్డానికి? ఏం లేవు. ఏం లేవా? సరే పక్కన ఉన్నా కదా, కలిసి చూద్దామా? సరే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్దా? ఓకే ఓకేనా? నేనే. హాయ్ హలో, నేను మీ సబ్స్క్రైబ్ సుబ్బారావుని. వెల్కమ్ టు మై ఫస్ట్ ఎపిసోడ్. మీరు కనుక ఈ కిందున్న ఎర్ర బటన్ నొక్కితే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని చూడొచ్చు. బాయ్. ఎంత కేటుకున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిందిరా. సరే సెకండ్ ఎపిసోడ్ చూద్దాం. ఓకే ఇదే సెకండ్ ఎపిసోడ్. హాయ్ హలో, నేను మీ సబ్స్క్రైబ్ సుబ్బారావుని. వెల్కమ్ టు మై సెకండ్ ఎపిసోడ్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని చూడొచ్చు. బాయ్. అదిరిపోయింది. సెకండ్ ఎపిసోడ్ కూడా అయిపోయిందిరా. అయిపోయింది. అయినా నువ్వేం చెప్తున్నావురా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా కదా సార్. అయినా మేమేం చేసుకోవాలరా? మేమేం చేసుకోవాలరా? కొడుతున్నావంటే కొడుతున్నావేంటా? మీ దాంట్లో కాస్ట్యూమ్ మారుతుంది తప్ప కంటెంట్ మాత్రం మారట్లేదురా. అంటే కంటెంట్ ఏం రాయట్లేదు సార్. అంటే కంటెంట్ రాయకుండా ఈ వీడియో చేసి మమ్మల్ని ఏరిపాపం చేస్తున్నావా?
ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి మా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అవ్వకూడదు అనుకో, నువ్వు ఎక్కడున్నా ఎతుకు మరి వచ్చి ఒక 50 రూపాయలు తీరా. ఏం డబ్బులు? ఏం డబ్బులు ఏంటి? మొన్న నీ వీడియో చూడకుండా నా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. తీరా 50 రూపాయలు. నా దగ్గర లేదు. లేవండి. కొడితే కొట్టా కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకే. మళ్ళీ సబ్స్క్రైబ్ ఒరే సన్నీ, ఇంకా మన వీడియోకి కాన్సెప్ట్ దొరకలేదురా. ఏం చేద్దాం? ఏదో ఒకటి ఆలోచించరా తొందరగా. మన వ్యూవర్స్ గురించి తెలుసుగా, కమెంట్ల మీద కమెంట్లు పెడతారు వీడియోలో. ఏం చేస్తే బాగుంటుంది? అరే సన్నీ, అటు చూడు. అరే మనకు పిచ్చి కాన్సెప్ట్ దొరికింది. మన పిచ్చి వ్యూయర్స్ కి ఇదే కూడా. అరే నువ్వు కెమెరా నుంచి, నేను మొత్తం మేనేజ్ చేస్తా. ఓకే. అరే సన్నీ, రెడీగా అంతా? రెడీ. బాయ్స్ రెడీయా? ఓకే. అరే అన్ని చిన్న చిన్న చేద్దాం, ఈ లాంగ్ టేక్ వద్దు. ఓకే ఓకే ఓకే. యాక్షన్ చెప్పరా. యాక్షన్. హాయ్. అసలు యుద్ధాలు ఎందుకుండేవి? వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, వరల్డ్ వార్ 3 యుద్ధాలు ఎలా అయ్యాయి? అసలు ఆ యుద్ధాల్లో ఏం వాడేవారు? అదంతా ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ రాజా హష్మి అంసవానా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వెనకాల పురాతన యుద్ధ రథం ఉంది. ఈ టెంట్ ఏదైతే ఉందో, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఫుల్ వర్షం పడింది. దాన్నే జడివాన అన్నారు. ఆ జడివానలో ఈ టెంట్ వాడారు. మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం మీ గురించి ఈ టెంట్ని స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 4 కర్రలు ఉన్నాయి. ఆ కర్ర ఏదైతే ఉందో అది మహాత్మా గాంధీ వాడారు. ఈ కర్ర ఏదైతే ఉందో చంద్రబోస్ వాడారు. ఈ కర్ర ఏదైతే ఉందో అది ఎవరు వాడారు తెలీదు, కానీ ఆ లాస్ట్ కర్ర ఏదైతే ఉందో అది నా గురించి వదిలేశారు. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ రాయి ఉంది. ఈ రాయి రాముడు ఆంజనేయులు సీతని తీసుకురావడానికి ఇండియాకి శ్రీలంకకి ఓ బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ లో శ్రీరామ్ అని రాసి ఈ రాయిని అలా వేస్తే అది పైకి తేలేదు. అలా తేలిన రాయిని నేను తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ కథనంలోకి వెళ్దాం. ఇక్కడ ఈ యుద్ధరథంలో 4 చక్రాలున్నాయి. దీన్నే ఇప్పుడు మనం టైర్లు అంటున్నాం. ఒకప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీదకి దాడులు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ టైర్లోకి 4 రాడ్లు 4 నట్లు ఉంటాయి. ఈ నట్లని జాగ్రత్తగా చూడండి. స్పానర్ పెట్టి అటు సైడ్ తిప్పామనుకోండి లూజ్ అవుతుంది, మళ్ళీ ఇటు సైడ్ తిప్పామనుకోండి టైట్ అవుతుంది. అలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి టైం అయిపోతుంది. సో మన ఎపిసోడ్ టైం కూడా అయిపోయింది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. 1 నిమిషం వ్యూయర్స్, మీరు నల్లగా ఉన్నారా? తెల్లగా అవుదాం అనుకుంటున్నారా? ఒరే నువ్వు ఇలారా. వీడు ఇంత ముందుకు చాలా కర్రీగా ఉండేవాడు. వీని యుగాండా అని పిలిచేవారు. ఒరే నువ్వు వెళ్ళిపో. ఒరే అశ్విన్ నువ్వు వెళ్ళరా. ఇప్పుడు వీడు ఇలా తెల్లగా అయిపోయాడు. చూడు వస్తున్నావురా. మీరు ఇప్పుడు తెల్లగా కావాలంటే ఒరే నువ్వు వెళ్ళిపో. వాడండి బీరుషా ప్రోడక్ట్. బీరుషా ఏంటంటే బీర్ తాగినట్టే బాగా ఉంటుంది, కానీ వర్క్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. నేను జనరల్గా ఏ ప్రొడక్ట్స్ వాడను. ఇది 100% ఆయుర్వేదిక్. జనరల్గా ఇది మా కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్, నా లవర్, ఎక్స్ లవర్, దాని ఎక్స్ లవర్ అలా అందరూ వాడుతున్నారు. అలా అందరూ వాడి నాకు మంచి కమెంట్స్ పెట్టారు. అందుకే నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ గురించి చెప్పాను. మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోండి. ఆ తర్వాత మీరు నా వీడియో చూడాలనుకుంటే ఇటు పక్క ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టండి. నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. ఏమండి అయితే ఇవ్వండి. ఐస్ క్రీమా తీసుకో. ప్రైమ్ క్వాలిటీ క్రీమ్ డాట్. రష్మి ఇక్కడ కూడా ఏంట్రా? తీరా నాయన హెల్మెట్ తీసి తినొచ్చు కదా, అక్కడ ఒకటే కదరా ఉన్నాడు. రే ఇప్పుడు ఆడ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు హెల్మెట్ తీసామనుకో 100 మంది అయిపోతారు. అవసరమా?
నీకు ముందే తెలుసు కదరా మన యూట్యూబ్లో పెద్ద స్టార్ అని. అది నువ్వు అనుకోవడమే. ఆహా, నువ్వు స్టార్ వేలేరా. సర్లే తీసి తినొచ్చు కదా, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను హెల్మెట్ తీసాను అనుకో, ఆడి బిల్లు కూడా వద్దంటాడు. అవసరమా? అంత ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు అనుకోవడం తప్ప ఆడేమంట అక్కడ. రే ఫేస్ అక్కర్లేదు, పేరు వచ్చా అనుకో, నాకు బిల్లు వద్దురా బాబు అని కాల్ పట్టించుకుంటాడు. అవునా? ఏది చూపించు. ఓకేనా? చూపించు. చూద్దాం. ఇది కావాలా? తీసు. ఈడేంటి పేరు రాశాడు? ఓహో, ఈ గేమ్ చాలా బాగుంది, నువ్వు కూడా రాయి. ఇదేదో పేర్లు రాసి ఆట అనుకున్నాడు రా, తింగరాదవా. కాదా? సరే. రే డార్లింగ్ దాసు, కాళిదాసు, దేవదాసు, శ్రీనివాసు చాలా మంది ఉంటారు. ఆడేదో పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఇలా ఉంటాడు. ఫేస్ వల్ల ఉంటుంది, చూపిస్తాను చూడు. ఎవరు లేరుగా? ఎవరు లేరు. తీసుకున్నట్లు డబ్బులు ఇవ్వకుండా అలా చూస్తావేట్రా? తీసుకున్నట్లు డబ్బులు వెళ్దామా? వెళ్ళండి. ఈ హెల్మెట్ ఆడికి ఇచ్చేస్తావా? మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు గుర్తుపట్టకుండా ఉంటాడు రా. వద్దా? వచ్చే నువ్వు స్టారా? రే నిన్న మనం పెట్టిన వీడియోకి 500 వ్యూస్ వచ్చినాయి తెలుసా? 500 వ్యూసా? మళ్ళా మనం పెద్ద సెలబ్రిటీ రా. మనం చిన్న వీడియో పెట్టినా అట్లా వ్యూస్ వచ్చేస్తాయి. అది మన లెవెల్. అన్న ఫోటో తీసుకో. ఏనా నా వీడియోలను చూస్తావా? చైతి, నిన్నే చైతి. నేను అడిగింది నన్ను ఫోటో తీయమని, నీతో ఫోటో తీయమని. నువ్వు సెలబ్రిటీ. అర్జెంట్గా తీయవా. 500 వ్యూస్. తీరా. సార్ తీస్తాను సార్. నువ్వు సెలబ్రిటీ, ఆడొచ్చి నేను ఫోటో తీయమన్నా. ఇదిగోండి సార్. పద. జాగ్రత్త. మాకు నీ మామ బర్రి. మాకు ఎప్పుడైనా సో చూసారు కదా వ్యూవర్స్, మరి ఈ రోజు మా టీం అంతా ఎంత హ్యాపీగా ఉందంటే నిన్ను వీడియోలోనే ఎవరో వాడలేదు, ఇంకెందుకురా. చూసారు కదా, సో ఈ రోజు మా టీం అంతా ఎంత హ్యాపీగా ఉందంటే ఆల్మోస్ట్ మా వీడియో కంప్లీట్ అయిపోయినట్టే. ప్రీ ప్రొడక్షన్ అయితేనేమి, పోస్ట్ ప్రొడక్షన్ అయితేనేమి, సో మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నాం. మరికొన్ని రోజుల్లో మీ ముందుకు మా వీడియో వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. సో మా ఈ వీడియో హీరో ఇతను. మరి మా వీడియోకి ప్రొడ్యూసర్ ఎవరంటే కోల్పోతూ సార్లే ఇంకెనకరా. సో అప్పుడప్పుడు చిన్న కామెడీ చేసుకుంటాం. సో ఏమంటే సో మా వీడియో మిమ్మల్ని అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్ అందరికి ఒరే అరవండి రా, అరవండి అరవండి. చూసారు కదా వ్యూవర్స్, సో మా వాళ్ళు అయితే కొంచెం జోష్ తగ్గుండొచ్చేమో, కానీ మేము చేసిన వీడియోలో ఏమాత్రం జోష్ తగ్గలేదు. సో లాస్ట్ ఇయర్ మేము రిలీజ్ చేయాల్సిన వీడియో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి రిలీజ్ చేయలేకపోయాం. బట్ ఆ వీడియోలో మేము చెప్పినట్టుగా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఇయర్ మాత్రం అలా జరగదు. డెఫినెట్గా ఈ ఇయర్ మా వీడియోని మీ ముందుకి తీసుకొస్తున్నాం. సో ఆల్ వ్యూవర్స్ మీ అందరూ బీ రెడీ. రెడీ 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 రెడీ. లాంగ్ వీడియో రెడీ. వ్యూవర్స్ బీ రెడీ. రెడీ 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 అనండి రా. ఓకే రెడీ. ఓకే వ్యూవర్స్ బీ రెడీ. సారీ వ్యూవర్స్, సో మేము లాస్ట్ ఇయర్ ప్రామిస్ చేసాం మా వీడియోని రిలీజ్ చేస్తామని. లాస్ట్ ఇయర్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు.
సో ఇయర్ వచ్చేసి నాన్ టెక్నికల్. నాన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు. సో వీడియోని రిలీజ్ చేయాలని మాకు ఉంది, కాకపోతే రిలీజ్ చేయాలంటే ముందు వీడియో తీయాలంట. సో ఈ సంవత్సరమైన ఆ వీడియోని తీసి మీ ముందు రిలీజ్ చేస్తాం. బట్ వ్యూవర్స్ ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా మేము ప్రామిస్ చేస్తున్నాం అది. సో ఇయర్ కన్ఫామ్ గా మేము తీసి రిలీజ్ చేస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. అదేలే, ఈ ఇయర్ కాకపోయినా వచ్చే ఇయర్ అయినా సరే మేము ఆ వీడియోని రిలీజ్ చేస్తాం. సో ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి వ్యూవర్స్ మీ అందరూ బీ రెడీ, బీ రెడీ. చూసారు కదా వ్యూవర్స్, ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా. ఒరే మనోళ్ళంతా వచ్చి కలుద్దాం. ఏం కావాలరా నీకు? భయా 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 ప్రాంక్ భయా. అదిగో అక్కడ కెమెరా ఉంది. కెమెరా ఎక్కడ? అదిగో కెమెరా. ఆ, అదే అదే. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. హాయ్ చెప్తాడు. సూపర్ సూపర్. రండి అన్న ఒక ఫోటో వేద్దాం. ఏయ్! అమ్మా, అరే అయ్యో 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 అమ్మ, ఒరి దండ పెడుతున్నా వదిలేరా. అమ్మా అమ్మ అమ్మ అమ్మ, ఏయ్! అమ్మా. భయ్యా 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 ఇటు రండి అన్న, ఇటు రా భయ్యా. అటు చూడు ర్యాంక్ అన్న. ఆ, ఆ, నేను కెమెరాలో కనిపిస్తున్నానా? హాయ్ చెప్పండి. హాయ్. అమ్మయ్యా. రాయ్ ఇది కట్టే. అబ్బా సార్ 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 ప్రాంక్ సార్ 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 ప్రాంక్ 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 సార్ Prank ఆ? సార్ వీడియో సార్ కెమెరా కెమెరా పెట్టినాం సార్. కెమెరా సార్ కెమెరా వీడియో? సార్ 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 అక్కడ అక్కడ పెట్టు. ఇది ఇదిరా ఎడిడు ఒరే ప్రశాంత్, ఒరే ప్రశాంత్ సార్ ఈయన పెట్టాను సార్. ఒరే ప్రశాంత్ ఎడబెట్టిండి ఇటు కెమెరా. Hello guys, this is Dixon. This is my new vlog video. It's very pleasant day today. Yeah, what I'm going to do is now. నాన్న నాన్న ఏం చేస్తున్నావు నాన్న? దీన్ని వీలాగ్ అంటారు నాన్న. ఆహా, ఇందులోకి నేను రావచ్చా నాన్న? అలా రాకూడదు నాన్న. 1 minute. Hello guys, this is the pleasant surprise for you. You will definitely love this surprise. Presenting my daddy. నాన్న హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నాన్న, ఇప్పుడు మనం ఏం చేసినా దీనిలో కనిపిస్తుంది నాన్న? కనిపిస్తుంది నాన్న, 1,00,000 మంది చూస్తున్నారు. అమ్మ లక్ష్మణ్ యా నాన్న. హే గైస్, నేను మీకు చెప్పలేదు కదా, నేను మా నాన్న రోజు సిట్టింగ్ వేస్తాం కలిసి. ఇంకా మీకు తెలిసిన అమ్మాయిలు ఎవరు ఉంటే చెప్పండి, కలిసి లైన్ వేస్తాం. అంతే కదా నాన్న? అంతే అంతే. నాన్న బంగారం, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలి నాన్న? యాక్చువల్లీ ఐ వాస్ దేర్ ఇన్ కాలేజ్ డాడ్, బట్ టుడే కాలేజ్ పోలేదు. మరి ఐ వాస్ దేర్ ఇన్ కాలేజ్ డాడ్, మరి ఇక్కడ ఏం చేస్తున్నావు డాడ్ నువ్వు? ఓ వీరాగ్ డాడ్. వీలాగా గాడి కొడక గాడిది కొడక. ఆఫ్ చేస్తా అంటే సత్తావు నా కొడక, నువ్వు సత్తావు నువ్వు. రే రే రే, 1,00,000 మందిని చూడాలనే కదా రే కొట్టేది. రే లైవ్ అయిపోయావా, దెబ్బలు డబల్ అయిపోతాయి, అర్థమైందా నీకు? కాలేజ్కి వెళ్ళు, పుస్తకాలు రే రే అది టీ దాన్ని అదున్నందుకు కదరా ఇలా ఇలా తయారు. అది అది హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను చేసిన స్టంట్ మీ అందరూ చూసి ఎంజాయ్ చేశారు, థ్రిల్ అయ్యారు, చాలామంది భయపడ్డారు. కానీ ఈసారి చేసిన స్టంట్ మాత్రం థ్రిల్లింగ్ స్టంట్. థ్రిల్లింగ్ అంటే ఇంకా 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 డేంజర్ స్టంట్, మామూలుగా ఉండదు. ఈ స్టంట్ మాత్రం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. మీరెవ్వరు ఇంటి దగ్గర మాత్రం ప్రయత్నించొద్దు, సరేనా? అండ్ కెమెరామ్యాన్
నువ్వు అక్కడే ఉండు, ఎందుకంటే ఇందులో నా ప్రాణాలకే గ్యారంటీ లేదు, అలాంటి నీ ప్రాణాన్ని కాపాడలేను. అని మళ్ళీ ఒకటి, ఈ స్టంట్ నేను చాలా రిస్క్ స్టంట్ చేస్తాను కాబట్టి ఇందులో నాకు లైఫ్ జాకెట్ లేదు, ఎగిరిపోవడానికి పారాషూట్ లేదు, పైన తాళ్ళు కూడా లేవు. చెప్తున్నాను, ఇందులో ఏమాత్రం నా కాల్ జారితే నా ప్రాణాలే పోతాయి. మీరెవ్వరు ఇంటి దగ్గర మాత్రం ప్రయత్నించొద్దు, సరేనా? చూస్తున్నారు కదా, అది నా అడుగు ముందుకు వేయడం సాగుతుంది, చూస్తున్నారు కదా, ముందుకు వేస్తున్నాను. ఇలాంటి రిస్క్ స్టంట్ మీరు ఎవరు ఇంటి దగ్గర మాత్రం ప్రయత్నించొద్దు, సరేనా? ఓ షిట్, ఒక ముళ్ళు తుప్ప అడ్డు వచ్చింది. దీన్ని ఎలా దాటాలి నాకు అర్థం కావట్లేదు. ఓ దేవుడా, ఎలా దాటాలి దేవుడా? ఓ షిట్, దాటేశాను. ఓ దేవుడా, ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదు. ఓ షిట్, ఓ మళ్ళీ పడిపోయాను. ఓ షిట్ షిట్ షిట్, ఓ అమ్మయ్య వెళ్ళిపోతాను. ఓ షిట్, మళ్ళీ పడిపోయాను. ఓ షిట్ 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 షిట్, మళ్ళీ పడిపోయాను. ఓ నాడు మెల్లిగా ముందుకు వెళ్ళి సాగుతుంది. వెళ్తున్నాను. ఈ స్టంట్ మాత్రం మీలో ఎవరు ఇంటి దగ్గర మాత్రం ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతున్నది. ఈ వీడియో అయిపోయింది. సో ఇంక నేను నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి బ్యాక్ వస్తాను. సో బాయ్.